నుమాయిష్ సందర్శకులకు అలర్ట్ ఇది. నాంపల్లి అగ్ని ప్రమాదంతో అక్కడ విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే నాంపల్లి రోడ్ మొత్తాన్ని కూడా అధికారులు క్లోజ్ చేశారు. నుమాయిష్ సందర్శనని వాయిదా వేసుకోవాలని చెప్పి సిపి చెప్తూ ఉన్నారు. 8 గంటలుగా పొగతో ఆ ప్రాంతం అంతా కూడా స్థానికులంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. ఇక లిటరల్ గా ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్ లో ఉన్న 5గురు అయితే నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ రెస్క్యూకి కూడా ఈ దట్టమైన పొగే ఆటంకంగా మారిపోయింది. అక్కడ రెస్క్యూ కంప్లీట్ అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 10 ఫైర్ ఇంజన్లు స్పాట్లో మంటల్ని అదుపు చేస్తూ ఉన్నాయి. పరిస్థితిని కలెక్టర్ అలాగే సిపి స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తాము రెస్క్యూ చేపడుతున్నామని చెప్పి కలెక్టర్ చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల చిక్కుకున్న వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంత కష్టపడ్డా కాపాడలేకపోయాను అంటూ వాపోతున్నాడు అతను. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ అందిస్తారు. మొహమ్మద్ షకీల్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో అక్కడ లోపల చిక్కున్న వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళి 5 గంటల వరకు సుమారు సెల్లలో ఇరుక్కున్నారు. అతి కష్టం మీద రెస్క్యూ అధికారులు అయితే తీసుకుని ఈ అంబులెన్స్లో హాస్పిటల్ తరలించిన పరిస్థితి. లోపల అతను షకీల్ చెప్పే వివరాల ప్రకారం చూసుకుంటే 4-5 మంది లోపల ఇరుక్కున్నారనేసి ప్రత్యక్ష సాక్షి లోపల ఎవరైతే కాపాడడానికి వెళ్ళారో మొహమ్మద్ షకీల్ అనే వ్యక్తి చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతమైన షకీల్ని అతి దారుణంగా షకీల్ని లోపల నుంచి అతి కష్టం మీద అతనికి కాపాడి హాస్పిటల్ తరలిస్తున్న పరిస్థితి. 108 సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇక్కడ తీసుకెళ్తున్న పరిస్థితి. సుమారు 5 గంటల వరకు షకీల్ అయితే లోపల ఉన్నారు. అతి కష్టం మీద అతను కాపాడలేకపోతే అతను దట్టమైన పొగలు ఎరుకున్నాడు కాబట్టి అతి కష్టం మీద ఆక్సిజన్ ప్రాబ్లం లోపల ఉంది. నేను కాపాడడానికి వెళ్ళాను, ఆ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 5 గంటల వరకు అంటే అన్ని ప్రయత్నాలు చేశాను ఆ చిన్నాల దాకా చేరుకోవడానికి, కానీ దట్టమైన పొగలు రావడంతో లోపల దాకా పోలేకపోయాననేసి కూడా షకీల్ అయితే చెప్పుస్తున్న పరిస్థితి. సుమారు 4-5 మంది లోపల ఉండవచ్చు, నేను కళ్ళారా చూశాననేసి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో షకీల్ అయితే చెప్పుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే బాధితుడు షకీల్ని ఇప్పటికే అధికారులు 108 అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ తరలించిన పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.